వినాయక్ దామోదర్ సావర్కర్ 1853 మే 28న నాసిక్లోని భగపూర్ గ్రామంలో జన్మించాడు. అతని పూర్తి పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన తండ్రి పేరు దామోదర్ పంత్ సావర్కర్. తల్లి రాధాబాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. సావర్కర్ ధైర్యవంతుడైన వ్యక్తి. అందుకే అతనిని వీర్ అనే పేరుతో పిలిచారు. తన చిన్నతనంలో వినాయక్ దామోదర్ సావర్కర్ అన్నయ్య అయిన గణేష్ ప్రభావితంతో వీర్ సావర్కర్ కూడా ఒక విప్లవాత్మక యువకుడయ్యాడు. అతడు చిన్నతనంలోనే మిత్రమేళా అనే యువ బృందాన్ని ఏర్పాటు చేశాడు. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ వంటి రాజకీయ నాయకుల నుండి ఈయన ప్రేరణ పొందారు. తన సమూహాన్ని విప్లవాత్మక కార్యకలాపాలతో నిమగ్నం చేశారు వీర్ సావర్కర్. అతను పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. సావర్కర్ ఇంగ్లాండ్లో న్యాయ విద్యను ఉపకార వేతనంపై చదవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్నాడు. సావర్కర్ ను ఇంగ్లాండ్ పంపించి చదువు కొనసాగించడానికి శ్యామ్జీ కృష్ణవర్మ సహాయం చేశారు. వీర సావర్కర్ లండన్లోని గ్రేస్ ఇన్ లా కాలేజ్లో చేరారు. ఇండియా హౌస్ లో వసతి పొందారు. లండన్లోని వీర్ సావర్కర్ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్రీ ఇండియా సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1857 తిరుగుబాటు తరహాలో వీర్ సావర్కర్ స్వాతంత్ర్యం సాధించడానికి గెరిల్లా యుద్దం గురించి ఆలోచించాడు. అతను భారత స్వాతంత్ర్యం యుద్దం చరిత్ర పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఇది స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి చాలా మంది భారతీయులను ప్రేరేపించింది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించినప్పటికీ ఇది అనేక దేశాలలో ప్రజాదరణ పొందింది. వీర సావర్కర్ యువతను దేశభక్తులుగా తయారు చేసి సైన్యంగా చేసుకున్నాడు. సర్ విలియం హార్ట్ కార్నన్ విల్లీ అనే బ్రిటిష్ భారత ఆర్మీ అధికారి హత్య కేసులో నిందితుడైన తన స్నేహితుడు మదన్ లాల్ ధింగ్రాకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాడు వీర్ సావర్కర్. భారతదేశంలో వీర్ సావర్కర్ అన్నయ్య మింటో మార్లే సంస్కరణ అని పిలువబడే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909కు వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు. ఈ నిరసనతో బ్రిటిష్ పోలీసులు వీర్ సావర్కర్ నేరానికి కుట్ర పన్నారని, అతనిపై వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి వీర్ సావర్కర్ ప్యారిస్ కు పారిపోయారు. అక్కడ భికాజీ కామా ఇంట్లో ఆశ్రయం పొందారు. 1910 మార్చి 13న అతనిని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ ప్యారిస్ లో వీర్ సావర్కర్ ను అరెస్టు చేయడానికి బ్రిటిష్ అధికారులు తగిన చట్టపరమైన చర్యలను ప్రారంభించకపోవడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం మండిపడింది. బ్రిటిష్ అధికారులు ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్యన ఈ వివాదాన్ని శాశ్వత న్యాయస్థానం 1911లో ఒక తీర్పు ఇచ్చింది. వీర్ సావర్కర్ పై తీర్పు వెలువడిందని అతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. వీర్ సావర్కర్ ను బొంబాయికి పంపి అతనిని 1911 జూలై 11న అండమాన్ నికోబార్ ద్వీపానికి తీసుకువెళ్లారు. అక్కడ కాలాపానీగా ప్రసిద్ది చెందిన సెల్యులార్ జైలులో నిర్బంధించారు బ్రిటిష్ వారు. అక్కడ ఆ జైలులో తీవ్రంగా ఆయనను హింసించారు బ్రిటిష్ వారు. అయినా వీర్ సావర్కర్ లో జాతీయ స్వేచ్ఛా స్ఫూర్తి కొనసాగింది. జైలులో తన తోటి ఖైదీలకు చదవటం, వ్రాయటం నేర్పించడం ప్రారంభించారు వీర్ సావర్కర్. జైలులో ఒక ప్రాథమిక గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుండి అనుమతి కూడా తీసుకున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించబడుతుందని భావించి సమాధిని సాధించాలనే కోరికను ప్రకటించారు సావర్కర్. ఈయన 1966లో ఫిబ్రవరి 1న నిరాహార దీక్షను ప్రారంభించారు. 1966 ఫిబ్రవరి 26న వీర్ సావర్కర్ కన్నుమూశారు. అండమాన్ నికోబార్ ద్వీప సమూహం పోర్ట్ బ్లేయర్ లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది. దీనికి వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్. ఈయన పేరు మీదుగా ఈ విమానాశ్రయాన్ని పెట్టారు. ప్రసిద్ధ అండమాన్ సెల్యులార్ జైలులో ఏకాంత గదిలో పరిమితమైన రాజకీయ ఖైదీగా వీర్ సావర్కర్ 10 బాధాకరమైన సంవత్సరాలు గడిపారు. వీర్ సావర్కర్ కుల వ్యవస్థను, అస్పృశ్యతను విమర్శించాడు. కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని నిందించదగినదిగా ఉన్నదని సావర్కర్ గమనించాడు. కాలాపానీ జైలు శిక్ష నుండి తిరిగి వచ్చిన తర్వాత సావర్కర్ కులాంతర భోజనాన్ని నిర్వహించడం ప్రారంభించారు. 1930 సంవత్సరంలో సావర్కర్ మొదటి
పాన్ హిందూ గణేష్ చతుర్థిని ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు అస్పృశ్యులు అని పిలువబడే వారు అనువదించిన కీర్తనలతో ఉంటాయి. ఉన్నత కులాలకు చెందిన వారు ఈ భక్తి గీతాలను అందించిన వారికి పూలమాలలు వేస్తారని చెప్పారు. మహిళలు బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం, కులాంతర భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక లక్షణాలు. 1931లో రత్నగిరిలో పతిత్ పవన్ ఆలయం స్థాపించబడింది. ఈ ఆలయం అన్ని కులాల నుండి ప్రాతినిధ్యం కలిగి ఉంది. వీటిలో మునుపటి అస్పృశ్యులకు చెందిన వారు కూడా ఉన్నారు. 1933 మే 1న సావర్కర్ అన్ని కులాల హిందువుల కోసం ఒక హోటల్ ప్రారంభించారు. మహర్ కులానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ ఆహారాన్ని వడ్డిస్తారు. వీర్ సావర్కర్ ఆంగ్ల, హిందీ భాషల్లో కొన్ని రచనలు కూడా చేశారు. ఆయన ఆంగ్ల రచనలు హూ ఈజ్ ఎ హిందూ, సమగ్ర సావర్కర్ వాంగ్మయ, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ ఇవి ఆంగ్ల రచనలైతే, హిందీ రచనల్లో అజ్నం, కారావాస్, అర్ధత్, అండమాన్ కా ప్రియ ప్రవాస్, సావర్కర్, సమగ్ర సావర్కర్, కాలాపానీ సావర్కర్, మేరా అజేవాన్ కరావాస్ సావర్కర్, 1857 కా స్వాతంత్ర సమర్ సావర్కర్, మైజిని చరిత్ర సావర్కర్ ఈయన హిందీ రచనలు. సావర్కర్ హైస్కూల్ విద్యార్థిగా తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు పూణేలోని ఫెర్గుసన్ కాలేజీలో సావర్కర్, అతని సోదరుడు అభినవ్ భారత్ అనే రహస్య